Good evening, students. Anyone present here? Yes, sir. Okay. Today I am going to teach you the basic electrical technology subject, first unit. Okay. Okay, sir. My voice is audible. Yes, sir. Okay. How many members are added? 2 members, sir. Okay. Coming to first unit. Our subject is basic electrical technology. In this basic electrical technology having the total 8 units. So 8 unit, first unit, first chapter number 1 is the basic principles of electricity. Okay, this is the ఫస్ట్ యూనిట్. ఓకేనా? సో ఈ యూనిట్ నుంచి మనకి టోటల్ గా 19 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంది. సో ఈ 19 మార్క్స్ లో త్రీ త్రీ మార్క్స్ క్వశ్చన్, నథింగ్ బట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి 3 వస్తాయి అండ్ ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. సో టోటల్ గా ఎన్ని మార్క్స్ వస్తుందమ్మా మన వెయిటేజ్ ఈ యూనిట్ వచ్చేసి 19 మార్క్స్ వస్తుంది. ఓకే. సో this C01 represents the course outcome 1. Okay. So course outcome 1 amma ee first chapter anedi. Okay. Coming to first unit 1, basic principles of electricity. Okay. So unit 1 is the basic principles of electricity. Okay. Next one is the, so in this basic principles of electricity having what is electric current, what is mean by electric potential, and what is the potential difference, and voltage and EMF, Ohm's law and its limitations. So today I am discussing these topics. Okay. So electric current and electric potential difference, voltage and EMF, Ohm's law and its limitation, and also problems on Ohm's law. Okay. Are you clear? Yes, sir. Anyone Yes, sir. respond అమ్మా? నేను అడిగినప్పుడు ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఓకే. సో నేను ఏమైనా స్పీడ్ గా చెప్పినా ప్రాబ్లం లేదు సార్, కొంచెం స్పీడప్ గా ఉంది అంటే నేను స్లో చేసి చెప్తాను, నో ప్రాబ్లం. ఓకే. Yes, sir. ఓకే మ్యామ్. ఫస్ట్ వన్ ఇస్ ద, సో ఈ ఫస్ట్ యూనిట్ లో మనం కవర్ చేయాల్సిన లెర్నింగ్ అవుట్కమ్స్ అమ్మా ఇవన్నీ. సో మనం ఫస్ట్ యూనిట్ లో మనం కంప్లీట్ చేయాల్సిన కోర్స్ అవుట్కమ్స్ ఇవి. సో దీంట్లో చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ ని డిఫైన్ చేయమన్నారు, పొటెన్షియల్ డిఫరెన్స్ ని, అసలు వోల్టేజ్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ అంటే ఏంటి, నెక్స్ట్ వన్ ఇస్ ద ఓమ్స్ లా అంటే ఏంటి, దాని యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు, నెక్స్ట్ లిమిటేషన్స్. ఓకే. టోటల్ గా మనకి ఇక్కడ వరకు నేను టుడే క్లాస్ లో చెప్తాను. ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ చెప్తాను, సో ఫాలో అవ్వండి. ఓకే. సో ఫస్ట్ వన్ ఇస్ ద ఎలక్ట్రిక్ కరెంట్. So first one is the electric current. Okay, sir. Electric current is defined as the flow of electric charge in a circuit. అంటే ఒక సర్క్యూట్ లో ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఫ్లో అవుతా ఉంటే దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్క్యూట్ డ్రా చేస్తున్నాను చూడండి. దిస్ ఈస్ ద కరెంట్ సోర్స్. అంటే కరెంట్ సోర్స్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాడు. సో నేను ఒక ల్యాంప్ ని
ఒక ల్యాంప్ని నేను బ్లింక్ చేద్దాం అనుకున్నాను. సో మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు కరెంట్ ఫ్లో అనేది ఇలా ఎలక్ట్రిక్ ఛార్జ్ గుండా ఇలా పాస్ అయ్యి కరెంట్ ఇక్కడ బల్బ్ అనేది మనకి బ్లింక్ అవుతుంది. సో ఇలా ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది కదా. సో ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అని అంటాం. ఓకే, అర్థమవుతుందమ్మా చెప్పేది? ఎస్ సార్. ఎస్ సార్. సర్క్యూట్ లో ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఆ ఫ్లో అనేది ఎలా అయినా అవ్వచ్చు, పాజిటివ్ నెగిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ టు పాజిటివ్ అవ్వచ్చు. సో సర్క్యూట్ నుండి పాస్ అవుతే ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. ఓకే, కరెంట్ ని ఎలా మెజర్ చేస్తామంటే కరెంట్ ని యాంపియర్స్. ఓకే, యాంపియర్స్ లో మెజర్ చేస్తారు. ఏ సో యాంపియర్స్ ని మనం యాంప్స్ అని కూడా అంటారు. ఏఎంపిఎస్ యాంప్స్ అని కూడా అంటారు కరెంట్. ఓకే, సో ఇట్ రిప్రజెంట్స్ ద రేట్ ఎట్ విచ్ ద చార్జ్డ్ పార్టికల్స్. ఇది ఈ యాంపియర్స్ అనే వర్డ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే చార్జ్డ్ పార్టికల్స్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ ని ఇది ఇండికేట్ చేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ని ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. సో ఆ ఎలక్ట్రిక్ కరెంట్ ని ఎలా మెజర్ చేస్తామంటే యాంపియర్స్ నో మెజర్ చేస్తాం. సో ఇట్ రిప్రజెంట్స్ ద రేట్ ఎట్ విచ్ ద చార్జ్డ్ పార్టికల్స్. ఈ యాంపియర్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ యాంపియర్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది దేన్ని, చార్జ్డ్ పార్టికల్స్ రేట్ ఎంత ఉన్నాయి, ఎన్ని కౌంట్స్ అనేవి ఉన్నాయో ఇది రిప్రజెంట్ చేస్తుంది. యూజువల్లీ ఎలక్ట్రాన్స్ ట్రావెల్స్ ఏ గివెన్ పాయింట్ ఇన్ యాన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ పర్ యూనిట్ ఆఫ్ టైం. అంటే ఒక యూనిట్ టైంలో 1 యూనిట్ టైంలో మనకి చార్జ్డ్ పార్టికల్స్ సిపి చార్జ్డ్ పార్టికల్స్ ఎన్నైతే ఫ్లో అయ్యాయో మనం బై యూజింగ్ ద యాంపియర్స్ యూనిట్స్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే రిప్రజెంట్ చేస్తాం ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, సో the fundamental equation for the electric current can be the fundamental equation for electric current. The fundamental equation for electric current can be expressed as I equal to Q by T. Okay, here I represents the, ఇక్కడ చూడండి, I represents the ఎలక్ట్రిక్ కరెంట్ ని యాంప్స్, అంటే ఐని కరెంట్ తో రిప్రజెంట్ చేస్తాము. సో కరెంట్ కి యూనిట్స్ వచ్చేసి యాంపియర్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ద క్యూ అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్. అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆఫ్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ఫ్లో అవుతున్నాయో మనకి ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ అని తెలుస్తుంది. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ కి యూనిట్స్ వచ్చేసి కూలూమ్స్. ఓకేనా, సో క్యూ ఇస్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ యూనిట్స్ ఆర్ coulombs, and t is the time. So t ante time in seconds. Already you are know the units of time seconds. For which the charge flows, ante charge అనేది flows అవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లో చార్జెస్ ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ద ఫార్ములా ఈస్ I equal to Q by T. దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇక్కడ చూడండి, ఇది ఏం సింబల్ అమ్మా, ఇది కనబడేది వింటున్నారా నేను చెప్పేది? సో ఇది ఏం సింబల్, ఇది ఎలక్ట్రిక్ కరెంట్ కి ఫార్ములా. ఇది సింబల్ అమ్మా. ఇది ఎలా ఉంది, ట్రయాంగులర్ షేప్ లో ఉంది. సో ఈ I ఈక్వల్ టు Q by T ఫార్ములాని మనం ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే ఈ ఫార్ములాలో గుర్తుంచుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సర్క్యూట్ లో ఐని ఫైండ్ అవుట్ చేయమంటే, కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయమంటే దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, I ఈక్వల్ టు Q by T అంటే ఐని ఫైండ్ అవుట్ చేయమంటే Q by T, Q బై ఇదిగోండి Q ఉంది బై T. ఓకే, సో ఐని ఫైండ్ అవుట్ చేయండి. అదే మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చేసి క్యూని ఫైండ్ అవుట్ చేయమంటే I ఇంటూ టీ. సో చూడండి పక్క పక్కన ఉన్నాయి కదా, సో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. Q ఈక్వల్ టు I ఇంటూ టీ. సో నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక సర్క్యూట్ ఇచ్చేసి దాంట్లో
ఓన్లీ టైంని ఫైండ్ అవుట్ చేయమంటే దిస్ ఇస్ ద ఫార్ములా. క్యూ కింద ఐ ఉంది కాబట్టి Q/I. ఓకేనా? దీస్ ఆర్ ద జనరల్ ఫార్మల్ డెఫినేషన్స్ ఆర్ ఫార్ములాస్ ఫర్ ద I, Q and T. Nothing but current, time and charge. Okay. So these are the formal definitions అమ్మా. సో ఈ డెఫినేషన్ యూజ్ చేసుకొని సర్క్యూట్ లో మనం ఎంత ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది, ఓకే, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఫ్లో అవుతున్నాయో చెప్పొచ్చు, అండ్ కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో చెప్పొచ్చు, అండ్ టైం పీరియడ్ కూడా చెప్పొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, సో ఎలక్ట్రిక్ కరెంట్ హ్యాస్, సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది 2 మెయిన్ టైప్స్ గా క్లాసిఫై అయింది. ఓకే, so electric current అనేది can be classified into 2 main types. So first one is the direct current. So first one is direct current, nothing but DC. So direct current ని మనం ఎలా రాస్తామంటే, సో ఇలా ఫ్లో అవుతా ఉంటుంది DC సిగ్నల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఈ సిగ్నల్ కి డ్రా చేస్తే మనం ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఏమో టైం డ్రా చేస్తున్నాము, ఇక్కడేమో కరెంట్ కి డ్రా చేస్తే మనకి DC కరెంట్ అనేది ఇలా రిప్రజెంట్ అవుతుంది, కాన్స్టెంట్ ఇంకా వెళ్తా ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు డెఫినేషన్ డైరెక్ట్ కరెంట్, ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లోస్ ఇన్ ఏ సింగిల్ డైరెక్షన్. అంటే డైరెక్ట్ కరెంట్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్, ఈ ఫ్లోస్ అనేది సింగిల్ డైరెక్షన్ లోనే పాస్ అవుతా ఉంటుంది. ఓకే, DC ఈజ్ కామన్లీ ఫౌండ్ ఇన్ బ్యాటరీస్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ఈ DC కరెంట్, డైరెక్ట్ కరెంట్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మన వెహికల్ బ్యాటరీస్ లో, మనం యూజ్ చేసే బ్యాటరీస్ లో, అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నిటిలో వర్క్ అయ్యేది డైరెక్ట్ కరెంట్ మీదే. ఓకేనా, అర్థమవుతుందా అమ్మా? Yes, sir. ఓకే, డైరెక్ట్ కరెంట్. సో డైరెక్ట్ కరెంట్ Yes, ఏంటంటే sir. ఈ ఛార్జ్ అనేది సింగిల్ డైరెక్షన్ లోనే పాస్ అవుతుంది. ఓకే, DC ఈజ్ కామన్లీ ఫౌండ్ ఇన్, సో ఈ డైరెక్ట్ కరెంట్ ని మనం ఎక్కడ తీసుకుంటామంటే బ్యాటరీస్ లో యూజ్ చేస్తాము, అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే ఏంటమ్మా? వాట్ ఆర్ ద ఎలక్ట్రానిక్ డివైజెస్? TV, fridge AC. ఇవన్నీ ఎలక్ట్రానిక్ డివైజెసే కదా, మనం యూజ్ చేసే మొబైల్, ల్యాప్టాప్, సిస్టమ్స్ అండ్ డిజిటల్ వాచెస్, దీస్ ఆల్ ఆర్ ద ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి అంటే DC కరెంట్ తోనే వర్క్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్మార్ట్ వాచ్ తీసుకున్నాం. సో స్మార్ట్ వాచ్ కి వాడు ఏం చేస్తాడు? చార్జర్ అనేది ఇస్తాడు, చార్జర్ ఇస్తాడు. సో ఈ చార్జర్తో ఏం చేస్తున్నాం మనం? ఛార్జింగ్ పెడతాం. సో మనకి హౌస్ లోకి వచ్చే కరెంట్ ఏసీనా DCనా? మన హౌస్ లోకి వచ్చే కరెంట్ AC, sir. ఏసీనా? AC. సో ఏసీ ఎంతమ్మా, ఎంత కెపాసిటీతో వస్తుంది, ఎంత వోల్టేజ్ తో? 230 volts అండ్ 50 Hz సప్లై వస్తుంది. ఓకే, మన ఇంటికి వచ్చే ఏసీ సప్లై, ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లై ఎంతంటే రేంజ్ వచ్చేసి 230 volts ఉంటుంది, 50 Hz ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఫర్ హోమ్ అప్లికేషన్స్ లో మనం యూజ్ చేసే కరెంట్ ఇది. అదే మనం ఫ్యాక్టరీస్ లో కానీ ఇంకా ఇండస్ట్రీస్ లో ఏమైనా యూజ్ చేస్తే 440 volts టు 2K volts వరకు ఉంటుంది. ఓకే, ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క వోల్టేజ్ రేంజ్ వచ్చేసి మనం ఇండస్ట్రీస్ లో అండ్ మిషనరీస్ లో యూజ్ చేసే వోల్టేజ్ 440 volts నుంచి 2 kilovolts ఉంటుంది. జనరల్ గా మనం ఇంటికి వచ్చే సప్లై యూజ్ చేసేది అంతంటే 230 volts 50 Hz. హియర్ 50 Hz రిప్రజెంట్స్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది. 230 is the voltage రిప్రజెంట్ చేస్తుంది, 50 Hz రిప్రజెంట్స్ ద ఫ్రీక్వెన్సీ. హియర్ Hz is the units of the frequency. ఓకేనా, దిస్ ఈజ్ ఫర్ ద డైరెక్ట్ కరెంట్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్మార్ట్ వాచ్ కి ఛార్జింగ్ పెట్టాము. ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే స్మార్ట్ వాచ్ లో బ్యాటరీ ఉంటుంది. సో బ్యాటరీ ఏం చేస్తుందంటే ఆ ఛార్జ్ని ఏం చేస్తుంది బ్యాటరీ అనేది?
బ్యాటరీ ఏం చేస్తుందమ్మా మనం సప్లై ఇచ్చిన తర్వాత స్టోర్ చేసుకుంటుంది కదా. చార్జ్ అనేది బ్యాటరీ ఏం చేస్తుంది, స్టోరేజ్ చేసుకుంటుంది. స్టోరేజ్ చేసి వచ్చిన ఏసీని ఏం చేస్తుందంటే డీసీ కింద స్టోర్ చేసుకొని మనం ఆపరేట్ అయ్యేటప్పుడు డీసీ కింద వర్క్ అవుతుంది అంతా. ఓకేనా. సో ఈ బ్యాటరీస్ అనేవి ఎలా యాక్ట్ అవుతాయి అంటే డీసీ కరెంట్ కింద యూజ్ అవుతాయి. ఓకే. జనరల్ గా ఈ బ్యాటరీస్ అనే కాదు, ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, మన మొబైల్స్ లో కూడా మనకి బ్యాటరీస్ ఉంటాయి. ఓకేనా. మీరు ఛార్జ్ అని పెట్టినప్పుడు ఏమవుతుంది, ఛార్జ్ అంతా బ్యాటరీలో స్టోర్ అవుతుంది, ఎనలాగ్ లో. స్టోర్ అయిన తర్వాత ఏమవుతుంది, మన అమౌంట్ ఎంత అమౌంట్ లో మనం యూజ్ చేసుకుంటున్నామో బ్యాటరీ అనేది డీసీ సప్లై, డీసీ కరెంట్ అనేది ఏమవుతుందంటే ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కి పాస్ అయ్యి అక్కడ డిశ్చార్జ్ అవుతా ఉంటుంది, స్లోగా డిశ్చార్జ్ అవుతా ఉంటుంది, మనకి ఛార్జింగ్ అనేది డౌన్ అవుతుంది. సో ఈ ఆపరేషన్ అనేది జరుగుతుంది మొబైల్స్ లో. ఓకేనా. అర్థమవుతుందమ్మా క్లారిటీగా చెప్పేది. Yes, Yes, sir. sir. ఓకే. దట్ ఇస్ ద ఫస్ట్ వన్, DC direct current, and second one is the alternating current. So alternating current, it is represented by AC అంటారు. ఓకే. The electric charge periodically reverses direction, అంటే ఇది ఎలక్ట్రిక్ ఛార్జ్ పాస్ అవుతుంది కదా. సో ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ కి రివర్స్ డైరెక్షన్ లో పాస్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లో అవుతే ఇది ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది ఏసీ అనేది. ఏసీ ఇస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ electricity used for power delivery in residential and commercial buildings. సో ఈ ఏసీ కరెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నామో ఎలక్ట్రిసిటీని పాస్ చేయడానికి. సో ఎక్కడెక్కడ పాస్ చేయడానికి, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్ కానీ, ఇంకా ఇండస్ట్రియల్స్ కానీ, ఇంకా ఆల్ హోమ్ ఆటోమేషన్స్ లో హోమ్ ఆటోమేషన్స్ లో మనం ఎక్కువగా ఈ ఏసీ కరెంట్ ని యూజ్ చేస్తాం. సో ఏసీ కరెంట్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇది రివర్స్ డైరెక్షన్ లో పీరియాడికల్ గా ఉంటుంది. దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఎలక్ట్రిసిటీని పవర్ డెలివరీ చేయడానికి. ఏసీ అనేది ఏంటంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీని ఏం చేస్తున్నాం అంటే మనం పవర్ ని డెలివరీ చేస్తున్నాం, రెసిడెన్షియల్ గాను కమర్షియల్ గాను డెలివరీ చేస్తున్నాం. ఓకేనా. సో రెసిడెన్షియల్ గా అంటే మన హోమ్ అప్లికేషన్స్ వస్తాయి, అదే కమర్షియల్ అంటే మన ఇండస్ట్రియల్స్ అండ్ ఆటోమేషన్ పరంగా వస్తాయి. ఓకే. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ పవరింగ్ ఎలక్ట్రికల్ డివైసెస్. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏంటంటే పవరింగ్ ద ఎలక్ట్రిక్ డివైజెస్ కి పవరింగ్ కోసం మనం యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ డివైజెస్ లో అండ్ సిస్టమ్స్ లో కూడా యూజ్ చేస్తాం ఈ ఎలక్ట్రిక్ కరెంట్. ఇది మెయిన్ గా అండర్స్టాండింగ్ ఎలా అంటే, సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ ని మనం ఎక్కడ అండర్స్టాండ్ చేస్తామంటే ఓవరాల్ గా స్టడీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే. ట్రిపుల్ డిపార్ట్మెంట్ అంటే మీకే. సో మీ దాంట్లో మెయిన్ రోల్ ప్లే చేసేది ఏంటిది, ఏసీ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే. అర్థమవుతుందమ్మా చెప్పేది. Yes, sir. సో ట్రిపుల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఏసీ యూజ్ చేస్తారు, ఈసీఈ డిపార్ట్మెంట్ వచ్చేసి డీసీ కరెంట్ ని యూజ్ చేస్తారు. ఓకేనా. దిస్ ద మెయిన్ కంపారిజన్. సో ఏసీ అంటే ఏం చెప్తాము, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, పవర్ ని డెలివర్ చేస్తుంది రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్ కి. ఓకే. ఈసీ అంటే ఈసీకి వచ్చేసి డీసీ యూజ్ చేస్తారు. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. సో డైరెక్ట్ కరెంట్ వల్ల ఏమవుతుందంటే మనకి మనం బ్యాటరీస్ లో కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ లో కానీ యూజ్ చేసుకుంటాం ఈ డీసీ కరెంట్ మెయిన్ గా. ఓకే. టూ టైప్స్ ఆఫ్ ది దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది టూ టైప్స్. సో ఒక స్మాల్ క్వశ్చన్ అడుగుతున్నానమ్మా. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి షాక్ అనేది అక్కడ అయితే, అంటే షాక్ అనేది తగిలింది అనుకోండి, ఏసీ తగిలితే ఎలా ఉంటుంది, డీసీ కరెంట్ తగిలితే ఎలా ఉంటుంది, ఎనీవన్ టెల్ మీ. ఓకే. నేను అడిగిన No క్వశ్చన్ idea, sir. ఇప్పుడు షాక్ అనేది కరెంట్ షాక్ తగిలింది అంటారు. ఓకేనా. సో ఏసీ సప్లై తగిలితే ఎలా ఉంటుంది, డీసీ కరెంట్ షాక్ అయితే ఎలా ఉంటుంది. సో డీసీ కరెంట్ డైరెక్ట్ కరెంట్ అనేది డైరెక్ట్ గా మన బాడీకి టచ్ అయితే ఏమవుతుంది, ఎనీవన్ టెల్ మీ. తెలియదు, sir.
అంటే డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ కాబట్టి మనకి షాక్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే మన ఛార్జ్ దాంట్లో కరెంట్ ఏమవుతుందంటే ఎర్త్ అయిపోదాక చూస్తాం. ఎర్త్. సో ఎర్త్ అంటే ఏంటి, ఇక్కడ గ్రౌండ్ కింద యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు కరెంట్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్ళిపోదాక చూస్తూ ఉంటుంది. సో మనకి పాజిటివ్ టెర్మినల్ నథింగ్ బట్ కరెంట్ అనేది మనకు తగిలితే మన మన గుండా ఏమవుతుందంటే ఎర్త్ అయిపోతుంది గ్రౌండ్కి. సో డైరెక్ట్ కరెంట్ కాబట్టి డెఫినెట్ గా పర్సన్ అనేవాడు ఏమవుతాడంటే చనిపోతాడు డీసీ కరెంట్కి. ఓకేనా. సో డీసీ కరెంట్ అంటే నార్మల్ 0 to 5 volts అయితే ప్రాబ్లం ఉండదు. సో మోర్ దాన్ ఫర్ ఎగ్జాంపుల్ 230 volts అనేది డీసీ సప్లై అయింది అనుకోండి, పర్సన్ అనేవాడు చనిపోతారు. ఓకే. అదే ఏసీ కరెంట్, ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. సో కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుందంటే ఇలా ఫ్లో అవుతా ఉంటుంది. ఓకే. సో ఈ ఫ్లో ఆఫ్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఫ్లో జరిగేటప్పుడు కరెంట్ అనేది వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనకి పాజిటివ్ నెగిటివ్ సైకిల్స్ డివైడ్ అవుతా వెళ్తుంది. సో ఇలా డివైడ్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సిగ్నల్ డ్రా చేస్తున్నా చూడండి. ఓకే. సో ఇది విత్ రెస్పెక్ట్ టు టైంతో ఒక సిగ్నల్ పాస్ అవుతుంది. సో ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఆల్టర్నేట్ గా చేంజ్ అవుతుంది. అదే డీసీ కరెంట్ అంటే ఏంటి, ఇది. సో డీసీ కరెంట్ అనేది మనకి షాక్ అయితే మన పర్సన్ చనిపోతాడు. అదే ఏసీ కరెంట్ అనుకోండి, ఇక్కడ చూడండి దిస్ ఇస్ ద వన్ సైకిల్, అంటే ఇక్కడ వరకు ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు, ఒక పాజిటివ్ సైకిల్ ఒక నెగిటివ్ సైకిల్. దిస్ ఇస్ ద సెకండ్ వన్. సో సెకండ్ పాజిటివ్ వన్ సైకిల్ అండ్ నెగిటివ్ సైకిల్. సో ఈ సైకిల్ నుంచి ఈ సైకిల్ కి సిగ్నల్ అనేది పాస్ అవడానికి ఇక్కడ మైన్యూట్ సెకండ్ అనేది మనకి గ్యాప్ అనేది వస్తుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏసీ షాక్ అనేది పడితే 230 volts ఏసీ షాక్ పడితే మనం ఒక్క నిమిషం ఒక్క సెకండ్లో ఏమవుతుందంటే మనకి షాక్ కొట్టిందని తెలిసి మనం చైన్ తీసేస్తాం. ఓకేనా అమ్మా, అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఆ డిలే అనేది ఎక్కడ వస్తుందంటే ఒక ఎస్ సైకిల్ సార్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో సైకిల్ పాస్ అయ్యేటప్పుడు సిగ్నల్ అనేది ఇక్కడ ఒక మైన్యూట్ సెకండ్ అనేది గ్యాప్ అనేది వస్తుంది. సో ఈ మైన్యూట్ సెకండ్ లో మనకేం తెలుస్తుందంటే కరెంట్ షాక్ కొట్టిందని చెప్పేసి మనం హ్యాండ్స్ ని తీసేస్తాం. ఓకే. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అమ్మా ఏసీకి డీసీకి. అందుకే మన ఇంట్లో ఏమైనా కరెంట్ షాక్ కొట్టినా మనకి జుమ్మని లాగేసి మనం బ్యాక్ తీసేస్తాం, ఎందుకంటే అది ఏసీ కరెంట్. సమ్ టైం డిలే అనేది ఉంటుంది. అదే డైరెక్ట్ కరెంట్ అనుకోండి, డైరెక్ట్ గా అది ఏమవుతుందంటే గ్రౌండ్ అయిపోతుంది కరెంట్ అనేది అంతా. సో అప్పుడు ఏమవుతుందంటే పర్సన్ అనేవాడు చనిపోతాడు. ఓకే. దిస్ ఇస్ ద కంపారిజన్ అమ్మా. అర్థమైందా క్లారిటీగా ఇప్పుడు చెప్పింది నేను? ఎస్ ఎస్ సార్. సార్. ఓకే. అర్థమవుతుందా నేను చెప్పేది? రెస్పాండ్ అవ్వండి. అర్థమవుతుంది సార్. ఓకే. సో సెకండ్ కాన్సెప్ట్ ఇస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాము, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటో చెప్పుకున్నాము. సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ లో టైప్స్ చెప్పుకున్నాం. ఓకే. సో ఆ టైప్స్ ఏంటివి, ఏసీ డిసి. సో అసలు ఏసీ అంటే ఏంటి, డిసి అంటే ఏంటో చెప్పుకున్నాము, ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఓకే. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సో సెకండ్ కాన్సెప్ట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ మీన్ బై డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2 persons ఉన్నారు అనుకుందాం. ఓకే. సో వీరి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే పోలికలు ఏంటి అంటే వీటిలో లక్షణాలు ఏమున్నాయి, డిఫరెన్సెస్ అనేవి ఏమున్నాయి అనేది చెప్పాలి. సో కమింగ్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ద కాన్సెప్ట్ అమ్మ. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ని ఎలా రిఫర్ చేస్తామంటే మనం, సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ లో మనం మెయిన్ గా మాట్లాడుకునేది మనం వోల్టేజ్ గురించి మాట్లాడతాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ గురించి మాట్లాడతాం. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ద డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ ఎనర్జీ పర్ యూనిట్ చార్జ్ బిట్వీన్ 2 points. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది. సో ఏ అనే పాయింట్కి బి అనే పాయింట్కి వోల్టేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అనేది పాస్ అవుతా ఉంది. సో పాస్ అవుతున్నప్పుడు దీని యొక్క ఎలక్ట్రికల్ పొటెన్షియల్స్ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో దీని యొక్క పొటెన్షియల్ ఎంత ఉంది, దీని యొక్క పొటెన్షియల్ ఎంత ఉందో మనం డిఫరెన్స్ ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే వోల్టేజ్ ని డిపెండ్ చేసుకొని మనం డిఫరెన్స్ చేస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ దగ్గర నాకు వోల్టేజ్ వచ్చేసి 5 volts ఉంది, అండ్ నాకు బి దగ్గర వోల్టేజ్ వచ్చి 3 volts ఉంది. సో డిఫరెన్స్ ఎంత ఉందమ్మా ఇప్పుడు? సో డిఫరెన్స్ ఏమవుతుంది ఇప్పుడు? సో నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. 2 సార్. నేను ఏం చేస్తానంటే ఒక సర్క్యూట్ లో ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ కి వోల్టేజ్ అనేది ఫ్లో అవుతా ఉంది. ఏ దగ్గర ఏమో నాకు 5 volts సప్లై కనబడుతుంది, బి దగ్గర ఏమో 3 volts కనబడుతుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది ఇప్పుడు? సో ఫార్ములా ఏమవుతుంది డిఫరెన్స్ కి? హై వోల్టేజ్ మైనస్ లో వోల్టేజ్, ఏ మైనస్ బి అవుతుందమ్మా. డిఫరెన్స్ అంటే అంతే కదా. సో ఏని బిని డిఫరెన్స్ ఏ మైనస్ బి చేస్తే 2 volts. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 points ఏ అండ్ బి. మనం తీసుకున్న 2 points కి డిఫరెన్స్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ డిఫరెన్స్ ని మనం ఎలా రిఫర్ చేస్తామంటే బై యూజింగ్ ఆఫ్ వోల్టేజ్. వోల్టేజ్ ని డిపెండ్ చేసుకొని డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, చూడండి. దిస్ కాన్సెప్ట్ ఇండికేట్స్ హౌ మచ్ వర్క్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ ఎన్ ఎలక్ట్రిక్ చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఒక వర్క్ ఎనర్జీ జరగడానికి, సో వర్క్ అనేది రిక్వైర్డ్, ఎంత వర్క్ రిక్వైర్డ్ అవ్వాలనేది ఎలా ఎలా మనం ఇండికేట్ చేస్తామంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది మూమెంట్ ఉంటుంది కదా, ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ మూమెంట్ అనేది ఒక పాయింట్ నుంచి అదర్ పాయింట్ వెళ్ళడానికి మనం యూజ్ చేస్తాం. సో ఇది ఎలా ఇండికేట్ చేస్తామంటే ఏ అనే పాయింట్ నుంచి అనదర్ పాయింట్ బి అనే పాయింట్ కి మూమెంట్ ఉంటుంది కదా, సో ఈ మూమెంట్ అనేది ఎంత ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది అవుతుంది, దాని యొక్క డిఫరెన్స్ ఏంటో మనం ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ లో మనం మెజర్మెంట్స్ ఎలా మెజర్ చేస్తాము? సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్. సో వోల్ట్స్ లో మనం ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ని మెజర్ చేస్తాము. సో ఆల్రెడీ మనం వోల్టేజ్ కి యూనిట్స్ ఏంటమ్మా? వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ వోల్టేజ్? వోల్ట్స్. వోల్ట్సే. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ లో మనం మెయిన్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే వోల్టేజ్. సో వోల్టేజ్ కాబట్టి సో దీనికి కూడా యూనిట్స్ వచ్చేసి వోల్ట్సే. ఓకేనా? సో చూడండి, నెక్స్ట్ 1 volt ఈజ్ ఈక్వల్ టు 1 joule ఆఫ్ ఎనర్జీ. సో నథింగ్ బట్ 1 volt అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే 1 joule ఆఫ్ ఎనర్జీ. సో 1 volt అనేది వోల్టేజ్ యూనిట్ అవుతుంది. ఇక్కడ జౌల్స్, సో జౌల్స్ వచ్చేసి మనకి ఎనర్జీకి యూనిట్స్ అమ్మ, ఎనర్జీ. సో 1 volt ఈక్వల్ టు 1 joule. ఓకే, అంటే ఒక వోల్టేజ్ వచ్చేసి 1 joule ఆఫ్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. అండ్ యూజ్డ్ బై 1 కూలుమ్. సో కూలింగ్ అంటే ఏంటమ్మా? కూలింగ్ దేనికి? సో కూలుమ్ అంటే ఏంటమ్మా? సో దేనికి యూనిట్స్ ఇది కూలుమ్స్ అనేవి? సి కూలుమ్స్ దేనికి యూనిట్స్? సో ఇది చార్జ్ కి యూనిట్స్ అమ్మ. చార్జ్ క్యూకి చార్జ్ కి యూనిట్స్ వచ్చేసి కూలుమ్స్. ఓకేనా? సో ఏమవుతుందంటే 1 volt ఈజ్ ఈక్వల్ టు 1 joule ఆఫ్ ఎనర్జీ యూజ్డ్ బై 1 కూలుమ్ ఆఫ్ చార్జ్. అంటే ఒక 1 volt అనేది 1 joule ఆఫ్ ఎనర్జీని యూజ్ చేసుకొని మనకి 1 కూలుమ్ చార్జ్ ని ఫ్లో చేస్తుంది. ఓకేనా? 1 volt 1 joule ఆఫ్ ఎనర్జీని 1 చార్జ్ వరకు ఫ్లో చేస్తుంది బిట్వీన్ 2 పాయింట్స్. 2 పాయింట్స్ మధ్యన 1 వోల్టేజ్ ని, 1 ఎనర్జీని, 1 volt ఎనర్జీని 1 చార్జ్ తో పాటు మనకి 2 పాయింట్స్ కి ఫ్లో చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ టు accurately measure potential difference, a device is known as voltmeter. So voltmeter is used to measure the potential difference. ఓకే, అర్థమవుతుందమ్మా? సో మనం ఒక సర్క్యూట్ లో వోల్టేజ్ ని కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ ని మనం మెజర్ చేయడానికి మనం యూజ్ చేసే డివైస్ ఏంటంటే వోల్ట్ మీటర్. సో వోల్టేజ్ యూనిట్స్, మీటర్ అంటే మనం మెజర్ చేసేది. సో రెండింటిని కలిపి మనం ఏమంటామంటే వోల్ట్ మీటర్ అంటాం.
సో ఈ వోల్టమీటర్ ని ఎలా కనెక్ట్ చేస్తామంటే ప్యారలల్ విత్ ద పాయింట్స్ బీయింగ్ మెజర్డ్. ప్యారలల్. సో మనం ఒక సర్క్యూట్ ని మనం 2 ways లో కనెక్ట్ చేయొచ్చు. సిరీస్ లో కనెక్ట్ చేయొచ్చు అండ్ సెకండ్ వన్ ఇస్ ద ప్యారలల్. ఓకేనా? సిరీస్ లో కనెక్ట్ చేయొచ్చు అండ్ ప్యారలల్ లో కూడా కనెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రెసిస్టర్ ని తీసుకున్నాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెసిస్టర్? ఎనీవన్ టెల్ మీ. To stop the force of current flowing ఫోర్స్ ఆఫ్ through a ఎలక్ట్రిక్ conductor. కరెంట్ స్టాప్ చేస్తుంది. అంటే నథింగ్ బట్ అపోజ్. రెసిస్టర్ ఏం చేస్తుంది? అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఐ. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోని అపోజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కనెక్షన్ వచ్చేసి 2 types ఉంటుందమ్మా, సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ లో ఒక వోల్టేజ్ తో నేను ఒక సర్క్యూట్ కనెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 రెసిస్టెన్స్ ని నేను కనెక్ట్ చేశాను. సో దిస్ ఈస్ ద R1, దిస్ ఈస్ R2. ఓకే. సో ఈ రెండు ఎలా కనెక్ట్ చేసామంటే సిరీస్ లో కనెక్ట్ చేసాం. సో సిరీస్ అంటే ఏంటంటే ఒక కాంపోనెంట్ ఎండ్ వచ్చేసి సెకండ్ కాంపోనెంట్ కి స్టార్టింగ్ పాయింట్ కి కనెక్ట్ చేస్తే అది సిరీస్ లో ఉంది అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాంపోనెంట్ కదా R1. సో R1 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో ఇది R2 వచ్చేసి స్టార్టింగ్ ఎండ్, ఇది ఎండింగ్ ఎండ్. సో R1 యొక్క ఎండింగ్ ఎండ్ తీసుకొచ్చి సెకండ్ రెసిస్టర్ యొక్క స్టార్టింగ్ ఎండ్ కనెక్ట్ చేస్తే దీన్ని ఏమంటారు అంటే సిరీస్ కనెక్షన్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్క్యూట్ లో రెసిస్టెన్స్ ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా వచ్చేసి R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ R ఈక్వలెంట్. అంటే ఒక సర్క్యూట్ లో 2 రెసిస్టర్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేసి వోల్టేజ్ ఇచ్చేసి వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది ఇచ్చేసి మనకి R ఈక్వలెంట్ ఫౌండ్ అవుట్ చేయమంటే ఇది ఫార్ములా R1 ప్లస్ R2. సో ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ R1 కి 2 ohms అనేది ఇచ్చామనుకోండి, R2 3 ohms ఇస్తే మనకి R ఈక్వలెంట్ ఎంత అవుతుంది? 5 ohms అవుతుంది. ఓకేనా? దిస్ ఇస్ ద సిరీస్ కనెక్షన్. అదే సెకండ్ వన్ ఇస్ ద ప్యారలల్ కనెక్షన్. సో ప్యారలల్ అంటే ఎలాగా? సో దీనికి అక్రాస్ గా సో రెండు రెసిస్టర్ల స్టార్టింగ్ ఎండ్స్, రెండు రెసిస్టర్ల యొక్క ఎండింగ్ ఎండ్స్ ఇలా కాన్స్టెంట్ గా షార్ట్ చేసేసాం అనుకోండి, ఇది ప్యారలల్ లో ఉన్నట్టు. సో ఈ ప్యారలల్ లో ఉన్న దానికి మనం ఈక్వలెంట్ కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 బై R1 R2. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే. సో అర్థమవుతుందమ్మా చెప్పేది? సో టోటల్ గా మనం Yes, మెజర్ sir. 2 టైప్స్ ఉంటాయమ్మా. సిరీస్ కనెక్షన్ ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్ ఉంటుంది. సిరీస్ అయితే ఇలా కనెక్ట్ చేస్తాము, ప్యారలల్ అయితే ప్యారలల్ గా. అంటే ప్యారలల్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్టార్టింగ్ ఎండ్స్ అన్ని ఒక దగ్గర, ఎండింగ్ ఎండ్స్ అన్ని ఒక దగ్గర షార్ట్ చేసేసి మనం కనెక్ట్ చేస్తే అది ప్యారలల్ లో ఉన్నట్టు. అదే సిరీస్ ఏంటంటే ఒక కాంపోనెంట్ యొక్క ఎండింగ్ ఎండ్ తీసుకెళ్లి సెకండ్ ఎండ్ యొక్క పాజిటివ్ కనెక్ట్ చేస్తే అది సెకండ్ ఎండ్, అది సిరీస్ కనెక్షన్ లో ఉన్నట్టు. సో సిరీస్ లో వచ్చేటప్పుడు ఫార్ములా ఇదమ్మా, R ఈక్వల్ ఈక్వల్ R1 ప్లస్ R2. అండ్ ప్యారలల్ కి వచ్చేసరికి R1 ప్లస్ R2 బై R1 ప్లస్ R2. R1 ప్లస్ R2 బై R1 R2. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ప్యారలల్ రెసిస్టెన్స్. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ ద రిలేషన్ విత్ కరెంట్. ఓకే. అసలు కరెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఎలా అంటే కరెంట్ ని రిలేషన్షిప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీంట్లో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అంటే మన కరెంట్ ని రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. సో ఎందుకంటే క్రియేటింగ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ని క్రియేట్ చేయడానికి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్. వాట్ ఈస్ మీన్ బై కండక్టర్? ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాం కదా. కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపోనెంట్ గుండా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతా ఉంది అనుకోండి, అది కండక్టర్ కింద
యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ మెటీరియల్ ఏదైనా కానీ, నెక్స్ట్ కాపర్ వైర్. సో దీని నుంచి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుంది కదా. సో దీన్ని ఏమంటారంటే కండక్టర్స్ అంటారు. సో కండక్ట్ అంటే కండక్ట్ అవుతుంది, సో దాన్ని మనం కండక్టర్ అంటారు. సో 2 పాయింట్స్ మధ్యన ఒక కండక్టర్ కి కనెక్ట్ చేసి దానికి ఉన్న ఎలక్ట్రిక్ కరెంట్ ని క్రియేట్ చేయడానికి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అమ్మ. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ని యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిక్ కరెంట్ ని మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తాము. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఎలక్ట్రాన్స్ విల్ ఫ్లో ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ పాయింట్ టు లోయర్ పొటెన్షియల్ పాయింట్. సో ఈ చార్జ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ లో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలక్ట్రిక్ చార్జ్ అనేది ఫ్లో అవుతుంది. ఎక్కడి నుంచి, పాజిటివ్ నుంచి నెగిటివ్ ఫ్లో అవుతుంది. ఓకే, ఒక పాజిటివ్ చార్జ్ ఉన్న కరెంట్ అనేది నెగిటివ్ చార్జ్ వరకు ఫ్లో అవుతుంది. సో దాన్ని ఎలా అంటామంటే చార్జ్ క్యారియర్స్ నథింగ్ బట్ దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఎలా అంటే హైయర్ పొటెన్షియల్ పాయింట్ నుంచి లోయర్ పొటెన్షియల్ పాయింట్ కి. అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా ఫ్లో అవుతుందంటే హయ్యర్ పొటెన్షియల్ పాయింట్స్ నుంచి లోయర్ పొటెన్షియల్ పాయింట్స్ వరకు ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది హై ఉంటే ఇది లో అయితే హై నుంచి లో వరకు మనకి పాస్ అవుతుంది. ఓకే, చార్జ్ అనేది. సో దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి హై నుంచి లోకి పాస్ అవుతాయి. సో దీంట్లో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ తో మనం ఐడెంటిఫై చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రికల్ డిఫరెన్స్. సో ఫార్ములా ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ విత్ ఓమ్స్ లా. సో ఓమ్స్ లా ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి సెవరల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆ ఓమ్స్ లా ఏంటంటే V ఈక్వల్ టు IR. దిస్ ఈస్ ద ఫార్ములా. సో మనం ఎలా రాస్తామంటే ఇది వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ఓకేనా. సో ఈ వోల్టేజ్ ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I చేస్తే మనకి వోల్టేజ్ ఎంతో కరెంట్ ఎంతో ఐడెంటిఫై అవుతుంది. సో ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే ఒక కాన్స్టెంట్ ని రిప్రజెంట్ చేస్తాను. దట్ ఈస్ V ఈక్వల్ టు RI. So here V represents the voltage, I represents the current, and R represents the resistance. Okay, this is the formula for the potential difference. By using this formula, we can measure the potential difference between the 2 points. Okay, so ఈ formulas ని బేస్ చేసుకొని voltage ని find out చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సర్క్యూట్ లో వోల్టేజ్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఇది ఫార్ములా V ఈక్వల్ టు RI. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయమంటే వాట్ ఈస్ ద ఫార్ములా